హాయ్, దిస్ ఈజ్ మధులత. సో నేను ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పి ముందుకొచ్చాను. చాలామంది బెల్లీ ఫ్యాట్‌తో చాలా బాధపడుతూ ఉంటారు. అంటే లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. చాలామంది బెల్లీ ఫ్యాట్‌తో చాలా ఇదవుతూ ఉంటారనమాట. ప్రాబ్లమ్ పడుతూ ఉంటారు. అసలు బెల్లీ ఫ్యాట్ అనేది మనకెందుకు పెరుగుతుంది అనేది ఇవాళ నేను మీకు చెప్తాను. చాలా అంటే మనం ఫుడ్ క్యాలరీస్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి, అంటే కార్బ్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, ఇలాంటివన్నీ మనకి తెలియకుండా మనకి ఏంటంటే మన యాక్టివిటీస్ అనేది సరిగ్గా లేకుండా మన హెవీ క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటాం అనమాట. అది ఎప్పుడైతే తీసుకుంటామో మనకు తెలియకుండా మన క్యాలరీస్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంత బాడీ తీసుకొని మిగతాదంతా మనకి ఫ్యాట్గా ఎక్కువ కన్వర్షన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి డైట్ కోచ్ అంటే డైట్ ఎలా తీసుకోవాలి, మీకు ఎట్లాంటి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, అవన్నీ మీకు ఒక వెల్నెస్ కోచ్గా మేము కంపల్సరీ సజెషన్ ఇస్తూ ఉంటారు మీకు. ఓకేనా? అది మీరే కాదు, ఎవరైనా మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు డైట్ గురించి అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటారు. మనం పాతకాలంలో మన పెద్దవాళ్ళు అంటే వాళ్ళు తినే ఫుడ్డు క్యాలరీస్ అంటే వాళ్ళు చేసే పనికి బన్నైపోయేది. కానీ ఇప్పుడు మనకంత వర్క్ చేస్తున్నాము. సో స్విచ్లు వేస్తుంటే మనకి పని అయిపోతుంది. కూర్చొని ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చోవడము, కార్ డ్రైవింగ్లు, ఎక్కువ ఒక ట్రావెలింగ్లు, ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం. మన బిజీ లైఫ్లో మనకి టైంకి అసలు ఫుడ్ సరిగ్గా తినడానికి కూడా మనకి టైం దొరకదనమాట. ఈ రోడ్డు మీద ఏది కనిపిస్తే అది తినాలి కాబట్టి ఆహారం తినాలి, ఆకలి తీర్చుకోవాలని తినేస్తున్నాం. కానీ మన బాడీకి ఏది అవసరమో అది మనం తీసుకోవట్లేదనమాట. అలాంటి క్యాలరీస్ అసలు ఎంత తీసుకోవాలి, ఎలాంటి క్యాలరీస్ మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి, మన బాడీకి ఏది అవసరమో దాని గురించే మేము ఒక వెల్నెస్ కోచ్గా మీకు అన్నీ డిజైన్ చేస్తూ ఉంటాము అనమాట. అంటే వెయిట్ లాస్ అంటే మెయిన్ వెయిట్ లాస్ అని కాదు, ఫుడ్ మానేస్తుంటారు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి. ఫుడ్ మానేయడం కాదండి, ఫుడ్ క్యాలరీస్ అనేది మేనేజ్మెంట్ చేసుకోగలగాలి. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలి, ఇలా బ్యాలెన్సింగ్ మీకు న్యూట్రిషన్ గురించి మేము క్లియర్గా చెప్తూ ఉంటాం అన్నమాట. లేడీస్కి చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తినేయడం కాకుండా పిల్లలు కూడా హెవీగా తినేయడం వల్ల చిన్న చిన్న పిల్లల్లోనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి థైరాయిడ్, పీసీఓడి ఇవాళ రేపు చాలామంది మనం చూస్తున్నాం అనమాట. అంటే హార్మోన్స్ చాలా ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అనమాట. విటమిన్స్ మినరల్స్ లేక చిన్న చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు రావడము, హెడేక్లు, ఇలాంటివన్నీ మనం చాలామంది మన పిల్లల్లో మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్లో చాలామంది చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మేము కండక్ట్ చేస్తున్నాము. సో మీరు ఒక్కసారి మా ఆఫీస్కి విజిట్ మీకు అన్నీ క్లియర్గా మీకు చెకప్ చేసి మీకు ఎలా ఉంది, మీ డైట్ ప్లాన్ ఎలా ఉంది అదన్నీ చూసుకొని దాని గురించి మేము మార్పులు అనేది చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.